పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో మాజీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినట్లు ఆ శాఖ డీఎస్పీ ప్రకటించారు. రెంటపాళ్ల గ్రామానికి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు సంబంధించి ఎక్స్సీఎం గారు వస్తున్నటువంటి ప్రోగ్రాంకి సంబంధించి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గ కన్వీనర్ ఆయన పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము పూర్తి సమాచారం ఇవ్వమని అడగడం కూడా జరిగింది. మాకు ఎటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం అయితే జరగలేదు. కాబట్టి ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మేము వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నామని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఆ నేరోగా ఉన్న రోడ్డు కానీ ఎగ్జిట్ లేకపోవడం కానీ లేదా మొబిలైజ్ చేస్తున్న క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో అక్కడికి ఫీజిబిలిటీ ఏదైతే ఉందో, సెక్యూరిటీ కన్సర్న్లో ఏదైతే ఫీజిబిలిటీ ఉందో దాని ఆధారంగా వారి సెక్యూరిటీ కాన్వాయ్ని మరియు అడిషనల్గా 3 వెహికల్స్ని 100 మెంబర్స్ని అలౌ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా క్లియర్గా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే సెక్యూరిటీ కాన్వాయ్ ప్లస్ అడిషనల్గా 3 వెహికల్స్ 100 మెంబర్స్ని ఆ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అలౌ చేయడం జరుగుతుంది. దానికి అంతకు మించి వేరే గ్యాదరింగ్స్ కానీ ఏమైనా చేసినా కూడా ఎటువంటి పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. ఎవరైనా కూడా వీటిని పూర్తిగా గమనించాలి. ఎటువంటి శాంతి భద్రతలు కానీ విఘాతం కలగకుండా ఈ గ్యాదరింగ్ అనేటువంటిది అనవసరంగా లార్జ్ గ్యాదరింగ్ చేయడం కానీ చేయకూడదు. ఆ విధంగా ఎవరైనా చేసి ఇటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తే ట్రాఫిక్ కానీ లేదు అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేదా డిస్టర్బెన్సెస్ అమాంగ్ ద పబ్లిక్ కానీ ఇటువంటి వేటివైనా కలిగిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.